ఈ పూలు ఎంత బాగున్నాయో. అబ్బబ్బా, ఏమన్నున్నదా ఈ పిల్ల? చూసినా కొద్దీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గులాబీ పూలు, నీ లేలేత బుగ్గలు. ఎవరినంటున్నాడు? అయ్యో, పొయ్యి మీద ఛాయ్ మరుగుతున్నట్టుంది. అబ్బా, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ బయటకు వస్తే బాగుండు. ఈడు ఎటు పోయిండు? షాప్లో కూడా లేడు. బట్టలు కొనుక్కరమ్మంటే ఎటు పోయిండో ఏమో. ఆయన పైసలు పట్టుకొని తిరగబోతాండేంది? అరే మున్నా, మున్నా, ఏందే అమ్మా, ఎందుకు కొడుతున్నావు? ఏడదొచ్చినారో నేను ఇంట్లో నుంచి అత్తి ఇంట్లో కనవాళ్ళేవు. బాత్రూంలో ఉన్నా నేను ఎవ్వ, బాత్రూమ్ కూడా సక్క పోనీయవు. నేను నీకు షాపు కొమ్మని పైసలు ఇచ్చిగారు 600. ఆయన 600 పట్టుకొని ఏమన్నా తాగడానికి పోయినావా అని నేను అనుకుంటానా. నీ 600 అడుగాను. తీసుకో, నీ పైసలు నువ్వు తీసుకో, నాకేమద్దు పో. నీ 600 అడుగాను. 600కు ఏమవుతుంది అనుకుంటానవే? ఏమొచ్చినా రాకున్నా నువ్వైతే చీర కొనుక్కొని రాపో. ఈ మస్తలేదు కదా బయటకు. 600కి ఎక్కడన్నా చీర వస్తుంది? అత్తయ్య పో. 400కు చీర కొనుక్కరా, 100 రూపాయల లుంగి, ఓ 2 జాకెట్ బట్టలు పట్టుకరా. అన్ని కలిపి 600 అవుతాయి. ఇంకేమన్నా మిగులుతే పట్టుకరా మళ్ళా వాపసు. నేను పట్టుకరాను. మిగులుతే గిట్ట 2 దస్తులు కొనుక్కుంటా. నీకు దస్తే ఎందుకురా? కాటన్ చీరలు ఉన్నాయి నాకు. అవి చింపిస్తా, తుడుచుకో. ముక్కు తుడుచుకోవడానికే కదా. ఇక నువ్వు 20 రూపాయల దస్తి కాడ పంచాయతీ పెట్టకే. తెమ్మంటవా వద్దా? రేపో మరి రేపో. షాప్ మూసేత్తివి, ఇంట్లో పోయి కూర్చున్నావు. అటు అది బొక్క, ఇటు ఇది బొక్క. ఇంట్లో వండి ఏం చెప్తున్నావురా? ఫోన్ చూసుకుంటా కూర్చున్నావా? ఫోను షాప్లో కూడా కూర్చొని చూడొచ్చు. ఇంట్లోకి వచ్చే చూడన్నా. డ్రెస్ చేంజ్ చేసుకొని పోదామని వచ్చిన. పాత బట్టలు వేసుకొని పోతే బిచ్చదాన్ని చూసినట్టు చూస్తారు షాప్లల్లా. అరే ధీరజ్, ఏంద్రా? షాప్ కోదామని చెప్తే కదరా, మళ్ళీ ఏంది అనబడుతుంది? తొందర నాడు. అవసరమారా నేను చూడు. అరే నడురా. సరేపా, బండిది. నీ బండిలా పెట్రోల్ ఉంది కదరా, పోంగ పోయించుకుందాంపా. ఈ పోరాడు మంచిగా దొరికిండు. కిరాయి 10,000 ఇస్తాడు. ఎప్పుడంటే అప్పుడు బండి మీద తిప్పుతాడు నా కొడుకును. పెట్రోల్ కూడా ఫ్రీయే. జరిగామ్మా, జరుగు. పోండి పోండి, తొందర రండి. పైసలు మిగిలిన పట్టుకరా. పట్టుకొత్తా. ఏదో బండి సౌండ్ అయినట్టు అనిపించింది. మా రమేష్కు బండి లేదు కదా, నడుచుకుంటూనే పోయిండు. ఎవరిదో ఏమో బండి. బాపును బండి కొనియమంట. దీపావళి వరకు బండి కొని బాపు అని అడుగుతా. నాకు బండి మీద ఓడంటే ఎంత ఇష్టమో. నా భర్త ముందు కూర్చుంటే నేను వెనక కూర్చొని మా ఆయనను పట్టుకోవాలి. అట్లా దేశం అంతా తిరిగి రావాలి. ఎంత ఇష్టమో. బాపు కొనిస్తాడు, నేను అడుగుతా. అయ్యో, రమేష్ని కూడా ఛాయ్ దాయి ఇవ్వమంటే అయిపోతుండే. వచ్చినాక మళ్ళీ పెట్టిద్దంతే. వాణి లెక్క ఇక్కడ నాకు ఎవరన్నా దోస్తులుంటే మంచిగా ఉండు. ఇప్పుడే కదా వచ్చిన, 4 రోజులు అయినాక దోస్తులు అవుతారు. ఒకసారి వానికి ఫోన్ చేయాలి. మేఘనా? అక్క, రా అక్క, కూర్చో. నీ పేరు మేఘననే కదా? అవునక్క. కూర్చో అక్క, ఛాయ్ పెడతా. వద్దురా, నేను ఛాయ్ ఎప్పుడు పడితే అప్పుడు తాగా. ప్రొద్దున ఒకటేసారి తాగుతా. నువ్వు కూర్చో. అసలే ఫుల్ అలసిపోయి వచ్చినట్టున్నావు. అన్ని పనులు ఇప్పుడే ఎందుకు వేస్తావుతి? ఇల్లంతా శుభ్రం చేసుకున్నావా? ఇప్పుడే చేసినాక చేసి ఛాయ్ పెట్టుకొని తాగిన. రమేష్ ఎటు పోయిండు? చికెన్ తెస్తాను పోయిండక్క. మీరు చికెన్ మటన్లు తింటారా? తింటాం అక్క. మీరు? మేము కూడా తింటాం. మా అరవిందుకు నా కొడుకు కౌసులేంది పోదు. ఏం చదువుకున్నావురా? డిగ్రీ 2nd ఇయర్ అక్క. ఇప్పుడే పెళ్లి చేసేసిండ్రా? ఆయనతో 1 సంవత్సరం ఆగుతేమో. మా ఇంట్లో అట్లానే ఉంటుంది అక్క. పెద్ద మనిషి అయితే చాలు, ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని ఉంటుంది. అయ్యో, నీకు ఇంకా చదువుకోవాలని ఇష్టమారా? ఇష్టమే అక్క, కానీ మరీ అంత చదువుకొని ఉద్యోగం చేసే అంత ఇష్టమేం లేదు. కాకపోతే సిటీలో ఉండాలని ఇష్టం. మంచిగా చదువుకుంటే గొప్ప గొప్ప సంబంధాలు వస్తాయి కదా. సిటీలో జాబ్ చేసేటోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఆ ఛాన్సే లేకుండా పోయింది కదా. రమేష్ ఈయనే ఉంటాడుగా, పొలం పనులు చేసుకుంటా. పొలము ఇల్లు అన్నీ ఈయనే ఉండే. ఒక 5 ఏళ్ళు అయినాక పోదామన్నాడక్క. ఏం చేస్తారు సిటీలకు పోయి? అంత దుమ్ము ధూళి తప్ప ఏముండదాడ. ఈయన్నే మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి 2 రోజులే అయింది కదా పెళ్ళై. మరి శోభనమైందా? ఇంకా లేదక్క. అరే, సిగ్గుపడుతున్నావా మేఘన? మరి ఎప్పుడు? ఈరోజు మంచి రోజు అంట కదా అక్క. అవును, ఈరోజే అనుకుంటున్నారా? మరి మధ్యాహ్నం కొంచెం సేపు పడుకో. కూర నేను వండివనా? అన్ని పనులు చేసావు.
ఇంకా చేస్తే అలసిపోతావు మరి. పర్లేదక్క, రమేష్ వచ్చాకే వంట చేస్తానన్నాడు. అదృష్టవంతురాలివే. మీ ఆయన వంట చేస్తానన్నాడా? రమేష్ వంటలు బాగానే చేస్తాడులే. మీ పెళ్ళికి ముందు అతడే చేసుకునేటోడు వంటలు. చాయ్ పెట్టుకొస్తాక్క. వద్దురా, నేను తాగను. ఇంట్లో ఇప్పుడే వచ్చారు కదా, ఇంట్లో ఏముంటాయి? నేను ఇంతకు ముందే తిన్నాను, నాకేమొద్దు. ఏదైనా సర్దుకునేది ఉందా? నన్ను ఉండమంటావా, వెళ్ళమంటావా? పర్లేదు ఉండక్క, వెళ్తానులే. మళ్ళీ రేపు వస్తాను. నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు, పక్కకే ఉంటాను నేను. అలాగే అక్క, బాయ్, ఆల్ ది బెస్ట్. సినిమాల్లో చూశాను, అసలు మొదటి రాత్రి అంటే ఏంటో ఏమో. తెల్ల చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకుంటాను. రమేష్ వచ్చి నన్ను వెనక నుంచి హత్తుకుంటాడు. అప్పుడు నేను పాల గ్లాస్ తీసుకొని తనకిస్తాను. తను కొన్ని తాగి నాకు తాగిస్తాడు. ఎంత అందం! చూపు తిప్పుకోలేకపోతున్నాను. ఈ మల్లెపూల వాసనతో మత్తెక్కిస్తున్నావు. ఏమండి, పాలు? ముందు నువ్వు తాగు, నీ ఎంగిలి నేను తాగుతాను. నేను మీకు అంతగా నచ్చానా? అంత అందంగా ఉన్నానా? అయ్యో, ఇదేంది డోర్లన్నీ తెరబెట్టి వన్నది? మేఘనా, ఏ మేఘనా, ఉమ్, ఏందే గిట్ల వన్నావు? డోర్లన్నీ తెరబెట్టి. అయ్యో, గట్లా డోర్లన్నీ తెరబెట్టకే బంగారం. అసలే బంగారం ధర ఎక్కున్నది. నా బంగారాన్ని ఎవరన్నా తీసుకపోతే నేను బయటకు పోంగానే డోర్ దగ్గరికి వేసుకో. వినబడుతుందా? ఉమ్, గిట్ల వన్నవేందే? గీడ లోపల వండుకోవాలి గాని. అంటే నువ్వు డోర్ వేసుకుంటే ఏమన్నా వండొచ్చు. అంతా అలసిపోయినట్టుందయ్యా. ఇల్లంతా సర్దిన, చాయ్ పెట్టుకొని తాగిన, కన్ను అంటుకపోయింది. నేను మొన్ననే చదివినా అని చెప్పినా గానీ మళ్ళెందుకు సర్దినవే? ఇవాళ అసలే మన మొదటి రాత్రి. గిట్లా అలసిపోతే ఎట్లా చెప్పు నువ్వు? చికెన్ పట్టుకొచ్చిన. నేను కూర అండి అన్నం పెడతా. బగారా తింటావా, అట్టే అన్నం తింటావా? బగారా. సరే, ఆ అన్నం కూర అయినాక తిని పండుకో. మళ్ళా రాత్రికి మస్తు పని ఉంటుంది. మల్లెపూలు తెచ్చిన. రాత్రి మంచి అలంకరణ చేసుకో. తెల్ల చీర ఉన్నదానే, ఉమ్, స్నానం చేసి చీర కట్టుకొని పూలు పెట్టుకో. నువ్వు చాయ్ తాగుతావా? ఏమద్దు, ఇప్పుడే ఆడ బయట మళ్ళా తాగొచ్చిన. బయట ఎందుకు తాగుతున్నావు? ఓకే, అది మంచిగా లేదు. ఇంకోసారి తాగతి. నీ చేయితోటి పెట్టిందే తాగుతా. పాలు మిగిలిన ఫ్రిడ్జ్లో పెడదామంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ తెప్పిస్తుందా అన్న? ఫ్రిడ్జ్ లేదు. మరి పాలు ఇరిగిపోవా? ఏం విరిగిపోతాయి? చాయ్ తాగాలి, మిగిలినవి తోడేసుకోవాలి, పెరుగు అవుతుంది, అయిపోయి. మనం ఫ్రిడ్జ్ కొనుక్కుందామా? ఫ్రిడ్జ్ ఎందుకే అంత? నిన్నటి మొన్నటి కూరలల్లో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు వేసుకొని తింటే కమ్మ ఉంటాయి. అన్ని ఎప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోవాలి. పాలు అవి ఇవి ఎక్కతక్క కొనుక్కొచ్చుకోవద్దు. షాప్ కూడా మనకు దగ్గర ఉంటుంది. ఏదంటే అది కొనుక్కొచ్చుకోవాలి. ఏంటో వెంటనే ఉడగొట్టాలి. నీకు మటన్ అంటే ఇష్టం అన్నావు కానీ మళ్ళా ఆదివారం పట్టుకొత్తా. ఇప్పుడు పైసలు ఎక్కలేవు. ఇప్పుడైతే చికెన్ కూర తిందాం. ఉం? సరేనా? ఏమైందే సప్పుడు ఎత్తలేవు? ఏమైందే? అవ్వ అయ్యా గుర్తుకొచ్చిండ్రా? ఉమ్, ఇప్పుడే వచ్చినాం, అప్పుడే బెంగ పెట్టుకుంటావా అని అల్ల మీద? ఓ 4 రోజులైనాక వాళ్ళని రమ్మందాం తీ, లేకపోతే మనమన్నట్టే పోదాం. సరేనా? ఉమ్, నా బంగారం గట్లుంటే ఎట్లుంటుంది? మంచిగా ఉండు. నవ్వు. నీకు రాత్రికి రాగా మళ్ళొక డైరీ మిల్క్ పట్టుకొత్తా. సరేనా? నవ్వు. నవ్వుగానే బంగారం. నవ్వు నవ్వు. సినిమాకి పోదామా? ఉమ్, ఒక 3 రోజులైనాక పోదాం. పైసలు అస్సలు లేవే. పెళ్లికి ఆయన్ని ఖర్చు అయిపోయినాయి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇడ. వాళ్ళ దగ్గర ఓ 2000 అడుక్కొని వస్తా. మన ఖర్చులకైతే 2 రోజులైనాక సినిమాకి పోదాం. సరేనా? ఉమ్. మరి నవ్వు. గట్లుంటే ఎట్లనే? ఇవాళ అసలే మనం ఒకటి కాబోతున్నాం. గిట్లుంటే ఎట్లనే? అది అట్లా నవ్వాలి. ఏం కావాలి సార్? అరే దారా, ఒక చీర సెలెక్ట్ చేయద్దు. చల్, గా చీరల గురించి నాకు తెలియదు, నువ్వే వేసుకోపో. నీ అవ్వ నాకేం తెలుసురా? మరి మీ అమ్మని తీసుకొస్తే అయిపో కదరా.
నన్నెందుకు తీసుకొచ్చినావు? మా అమ్మని షాపుకు పట్టుకొస్తే సచ్చినట్టే. 2 రోజులు ఇన్నే ఉంటా అంటది. సరే తొందర చూడిపోరా, పోదాం ఇంటికి. ఇంటికి పోదామా? ఏమున్నదిరా ఇంట్లో? బెల్లం పెట్టొచ్చినవేంది గూట్లే? నువ్వు నడురా. ఒక మంచి చీర ఇవి పెట్టుండ్రి. అసలు ఇంతవరకు ఇంత అందమైన అమ్మాయి నాకు ఎక్కడ కనవాలి. ఈ అమ్మాయి నా లవర్ అయితే ఎంత మంచిగా ఉంటుండే. అసలు వాణి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ అమ్మాయిని వాడేస్తే అయిపోతుండే. ఇప్పటికి ఇద్దరం లవర్స్ లాగుండేటోళ్ళం. ఛ, మిస్ అయిపోయింది. వాడెవడో గుట్టంగాని పెళ్లి చేసుకుంది. ఒకసారి వానికి ఫోన్ చేయాలి. ఏం కలర్లో కావాలి చెప్పుండ్రి. అరే ఏందిరా ఊకే నువ్వు? ఏదన్నా ఒక చీర కలర్ చెప్పురా. ఈ కలర్లు కూడా తెలియదారా? అది కూడా నన్నే అడగన్నా? కాదురా, చీర కలర్ చెప్పమంటాడు. ఇంకా అమ్మాయికి ఏ కలర్ చీర మంచిగా ఉంటుంది? ఏ అమ్మాయికిరా? నీకు పిసలేసిందారా? మనం చీర ఎవరికి వనకరాడానికి పోతున్నాం. మన ఇంటి పక్క కొత్త పెళ్ళైన అమ్మాయి లేదా? నీకు తెలిసాంటివి కదా. మేఘనా. పేరైతే మంచిగా గుర్తుపెట్టుకున్నావు. ఇక మేఘనా ఆంటీకి ఏం చీర అయితే మంచిగా ఉంటుంది చెప్పు. అరే ఫాల్తుగా ఆంటీ ఏంద్రా ఆంటీ? పెళ్ళైన వాళ్ళను ఆంటీ అని పిలవకపోతే అంకుల్ అని పిలవన్నా? ఆమె మనకన్నా 2 ఏళ్ళు చిన్నరా. ఎంత చిన్నదైనా పెళ్ళైతే నేను ఆంటీ అనే పిలుస్తా. మూతి పనులు రాలకూడతా. నాకు చీరకు హెల్ప్ చేయరా అంటే ఏందో చెప్తాండు. రెడ్ కలర్ శారీ చూపెట్టండి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. మీకు ఏ రేంజ్లో కావాలి? ఎంతలో కావాలి సార్? అది ఒక 400. 400? 400కి ఏం చీర వస్తుంది సార్? ఇంకా వట్టి జారుడు చీర ఉన్నది గడా, అది తీసుకోపోండి. ఒకసారి ఆ రెడ్ కలర్ శారీ చూపెట్టండి. అదా, అది 20,000 ఉంటుంది సార్. 20,000? అరే అది 20,000 అట్రా. ఆ చీర కొనే బదులు మా అమ్మనైతే 30 చీరలు కొంటుంది. అది ఇవ్వండి. అయ్యో 20,000 చీర గది కాదు. ఏది? అదే ఇవ్వండి, 20,000 అది రెడ్ చీర. పిసగిట్ట పట్టినాదిరా నీకు? నేను తెచ్చింది ముష్టి 600. నా ఇజ్జత్ దియకరా. అందులో 400 చీరకు పెట్టమన్నది. మిగిలినవి లొంగి తువాలా 2 జాకెట్ పీసులట. నువ్వు 400 చీరనే కొను. ఈ చీర నేను కొంటున్నా. నువ్వు కొంటున్నావా? నువ్వు వాళ్ళకు పెడతావురా? ఆమెకి. ఏమేకు? నా మేగుకి. నీ మేఘా? మేఘేవతిరా? అరే పిచ్చి పిచ్చి మాట్లాడకరా. నా మేఘనకి. నీ మేఘననా? అంటే మేఘు అంటే నిక్నేమా? పిసగిట్ట లేచినారా నీకు? నీ మేఘనేంది? కొంపదీసి ఆమె నీ మాజీ ఎక్స్ లవర్ ఏంది? కాదురా, మాజీ కాదు. మరి ఇప్పుడే ఆమె నా లవర్. నీకు రోగం పుట్టిందిరా. లవర్ ఏంది ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఇంకా పిల్లకి పెళ్ళయిందిరా. కానీ నా మనసు దోచేసింది. రాత్రి గిట్ట పెగ్గేసినావేంద్రా? దిగనట్టున్నది. పా ఇంటికి వా. ఇంత గిలాసడి సల్ల చేసిత్తా, దిగుతుంది మాతో. ఆ మర్చినప్పుడే మత్తు ఎక్కిందిరా, దిగుతలేదు. నీ పిసప అడగాను. మా అమ్మకి చెప్పినా అనుకో, నెత్తి మీకెళ్ళి 2 వీక్తుంది, అన్ని దిగుతాయి. ఇక అట్లా మాట్లాడకురా, అర్థం చేసుకో నన్ను. నాకు పిచ్చెక్కిస్తానవేంద్రా నువ్వు? అంతేనా సార్? ఇంకేమన్నా తీసుకుంటారా? ఈడొకడు ఇంకేం తీసుకోనేలేము అంతేనా అంటాడు. ఏదైనా ఒక 400 చీర ఇయ్యండి సార్. వావ్, ఈ సారీలో తను ఏంజెల్లా ఉంటుందిరా. అరే ఈ పిసగిట్ట లేచినాదిరా నీకు? అది 20,000 చీరనట. 20 లక్షల చీర కూడా కొనమన్నా కొంటా నేను తన కోసం. అయిపోయింది. నిన్ను లింగన్న దగ్గరికి పట్టుకపోవాలి. నీకు ఏదో గాలి సోకింది. లింగన్ననే తీపిస్తాడు గాలి. అట్లా చేస్తాడారా లింగన్న? ఆవు, నీ మీద ఏం గాలి వాకిందో అది తీసేపిస్తాడు. అంటే నువ్వు ఇప్పుడు పిసపిస మాట్లాడుతున్నావు కదా, అది తీసేపిస్తాడు. అరే నిజంగానారా? ఆ లింగన్నకు అంత పవర్ ఉందా? మరేమనుకుంటున్నావు? మా ఊర్లో మస్తు మందికి న్యాయం చేసిండు. అరే నా మేఘు, నన్ను లవ్ చేసేటట్టు చేయరా. ఆ లింగన్నకి చెప్పు. ఏంది? నీకు పిస పట్టిందిరా నిజంగానే? అరే ఆ లింగన్న ఏదంటా చేస్తాడంటివి కదరా. ఆ మేఘు నన్ను లవ్ చేసేటట్టు చేయరా. ఏనాడు బాబు, కాఫీ తాగుతారా? 20,000 చీర కొనంగానే కాఫీ అంటాడు సారు. మరి కస్టమర్లకు సేవ చేయాలి కదా సార్ మేము. ఇప్పటిదాకా గడ గొంతెండకపోతుంది. గిన్నెని నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇయ్యలేదు పాప. అయ్యో, ఎవరు సార్? నేను మాట్లాడతా వాళ్ళతోటి. నిన్ను కూడా అడిగిన, అసలు దేకనాన్న దేకలేవు నన్ను. లేదు సార్, కూల్ డ్రింక్ తెప్పించమంటారా? చలికాలం కూల్ డ్రింక్ తాగితే గొంతు గులవడకపోయి చత్తా ఇంత. అయితే కాఫీ తెప్పిస్తా సార్. తెప్పి ఇంకేమైనా చూస్తారా సార్? అంతేనా? ఇగో 20,000 చీరతో పాటు
ఒక 400 చీర, ఒక 100 రూపాయల లుంగి, ఇంకా ఎన్ని మిగులుతాయి? ఇంకో 100 రూపాయలతోటి జాకెట్ పీసులదే. కట్నం పెట్టడానికా సార్? ఆవు ఆవు, కట్నమని ఫాల్తూ పట్టుకరాకు, మంచి పట్టుకరా. మీరు అన్న రేటుకి మంచి రావు సార్, కట్నమే వస్తాయి. సరే సరే, ఏదో ఒకటి పట్టుకరా కానీ ఓ 2 దస్తీలు ఇయ్యు ఫ్రీగా. గింత షాపింగ్ చేసినాం, ఇయ్యవా ఇక? ఇస్తా సార్. రెండేంది, అర డజన్ ఖర్చీపులు ఇస్తా. అరే అవులేగా, బండేడ పార్క్ చేసినావురా? అరే గిన్నె చెట్టు కింద చేసినారా? పోలీస్ గిట్ట వచ్చిండేంది? ఆ గొగ్గ ఆడబెట్టిండు పారా. ఆడబెట్టి ఇటంతా తిప్పినావురా? అవురా, గీ చీర కొన్నావు, ఆమెకి ఎట్లిస్తావురా? నువ్వే ఇయ్యు. ఏంది నేను అన్నా? అవును. పిసలేసిందారా, నేనెందుకు ఇత్తా? ఆమె మొగుడు చూసిండంటే నన్ను పాతరెత్తాడేం లేదు. మీ అమ్మ కొనిచ్చిందా నీరా? మా అమ్మ 20 రూపాయల ఖర్చిపే కొనియదు ఎవరికి. 20,000 చీర కొనిచ్చిందంటే ఎవ్వరు నమ్మరు. వాళ్ళ ఆయనకే నమ్మడు. ఆయనకు తెలుసు అన్ని మా అమ్మ గురించి. అరే నేను చెప్పింది నువ్వు ఇచ్చే ఈ బ్యాగు ఇచ్చి ఆ ఎర్ర చీర నేను కొన్నా అని చెప్పు. ఎర్ర చీర నువ్వు కొన్నావని చెప్పన్నా? అరే ఎందుకురా, నాకు ఇంకా బతుకు మీద ఆశ ఉన్నదిరా. ఇప్పుడే చంపేస్తావురా నన్ను? చీర ఇవ్వకపోయినావు అనుకో, నేనే నిన్ను చంపుతా. మంచిగా దొరికిండ్రా నాకు అందరూ. ఇప్పుడు నేను ఈ చీర పట్టుకపోయి మా అమ్మకి ఇయ్యాలి. మా అమ్మ కూసోబెట్టి బొట్టు పెట్టి పెడుతుంది వాళ్ళను. అరే నిజం చెప్పురా, నీకేమనిపిస్తుందిరా? నువ్వు కొన్న 400 చీరను కూసోబెట్టి బొట్టు పెట్టి పెట్టాను వాళ్ళకు, లేకపోతే పెట్టినట్టు కాదా? అది కరెక్టే అనుకో. సరే, మరొకవేళ అమ్మ అడిగితే ఏం చెప్పాలిరా? అమ్మ అడిగితే వాళ్ళ కోసమే కొనమన్నావు కదా, వాళ్ళకే ఇచ్చేసినా అని చెప్పు. నేను బొట్టు పెట్టే పెడతా తే అంటే? మళ్ళా తీసుకుపోయి ఇచ్చిరా. నా చీర మాత్రం ఆమె దగ్గరనే ఉంచుకోమను. మరొకవేళ ఆ పిల్ల ఎందుకు ఇచ్చినావని అడిగితే ఏం చెప్పాలిరా? ఏం చెప్పకు, సప్పుడే కచ్చేయి. మంచిగుందిరా, మధ్యలో నాన్ను రాయబారం పెడతాన్రు. అదేదో నువ్వే పోయచ్చు కదరా. అరే ఈ ఫ్రెండ్కి ఆ మాత్రం చేయలేవారా నువ్వు? నా బొందరా, నా బొంద. ఎవరన్నా పెళ్లిగాని పిల్లని పట్టరా, ఎట్లన్నా వేసి నేను సెట్ చేస్తా. నీ బ్యాక్గ్రౌండ్ అలాగ చెప్పినా అంటే కళ్ళు మూసుకొని కాలు గడి కన్యాదానం చేస్తారు నీకు. ఈ పెళ్ళైన పిల్లని పడతా అంటావేంద్రా? నాకు తనే నచ్చింది. ఇంతవరకు ఏ అమ్మాయి నాకు అంతగా నచ్చలేదురా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాడు కాదురా, వాళ్ళకి తెలిస్తే నా పిండాకుడు పెడతారు. ఫ్రెండ్ కోసం పిండాకుడు పెట్టించుకోరాదురా. పెట్టించుకుంటా. పిండాకుడు అంటే ఏందో తెలుసారా నీకు? కూడంటే అన్నం కదరా, అదొకటే తెలుసు. నా కర్మరా, నా కర్మ. వచ్చినవా అరవిందు? ఏయ్, ఎన్నిసార్లు చెప్పిండే పేరు పెట్టి విలువకని? పెళ్లికి ముందు పేరు పెట్టి విలువచ్చు అని చెప్పినావు కదా. అది పెళ్లికి ముందు విలువచ్చు అని చెప్పిన, పెళ్ళైనాక కాదు. పెళ్ళైనాక కూడా విలువు ఎవరు లేనప్పుడు అని చెప్పినావు. ఇప్పుడు ఎవ్వరు లేరానే? లేరు కదా, అందుకే పిలిచిన. నువ్వు నేను ఇద్దరం లేమావే. మంచిగున్నావు. ఇంకోసారి ఆగు, మీ అమ్మ ముందట వెళ్తావు నిన్ను పేరు పెట్టి. ఆ పని మాత్రం చెయ్యకే తల్లి. ఇప్పటికే అమ్మని ఇంట్లోకి రానిత్తలేవని దానికి కోపం ఉన్నది. ఇక నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచినావనుకో, పెళ్ళాం కొంగు పట్టుకొనే తిరుగుతాండు అంటది. అంటేనని పెళ్ళాం కొంగే కదా నువ్వు పట్టుకున్నది, పక్కింటి దాని కొంగు కాదు కదా. నీ మాటలకేంది గాని ఆ అమ్మను ఇంటికి రమ్మంటే ఏంది? నేనేమన్నా అద్దానా? వస్తా అంటే ఇల్లు కట్టినప్పుడే చెప్పిన అందరం ఒక దగ్గర ఉందామని. విన్నదా మీ అమ్మ? నేను ఇంటి అస్సలుండా, నాకు పక్కకు 2 రూమ్లు వేయించుండ్రి అని వేయించుకున్నది. అంటే తమ్ముడు ఉన్నాడు కదనే, ఇక తమ్ముడు ఉన్న అమ్మ ఇద్దరు ఎందుకు ఇంట్లో అని అనుకున్నది కావచ్చు. నువ్వన్నీ ఊసుకొత్తా వాళ్ళను. మనం పైన ఉంటే వాళ్ళు కింద ఉండకపోదురా? ఫోన్ తీయే, ఇద్దరు ఒక దగ్గర ఉంటే మీకే కొట్లాటలు. ఇప్పుడు ఏమైంది తి ఉండని? అన్నీ నువ్వే అంటావు. రమ్మని విలువ అంటావు, ఆమె రాదన్నదంటే ఇంకేందో అంటావు. అన్నీ నువ్వే అను. ఏ రాగానే ఒరియకే, పెద్ద తలకాయ నొప్పి ఉన్నది మీతోటి. గిట్లా దూరం దూరం ఉంటేనే గింత సతాయిస్తాను నన్ను. ఇక దగ్గరుండి ఒక ఇంట్లో ఉంటే నన్ను ఉంచుతారే, ఎప్పుడో చంపి పారెద్దురు. పిసొర్రకు గాని. ఏంది పిసొరకు? సాయ పెట్టుకురాపోనాడు. ఊకేం చాయ్ తాగుతావు తేలం దాకా పొద్దున్న దాకా? బయట ఎన్నిసార్లు తాగొచ్చినావో ఏమో నాకు తెలియదా? ఏ 2 సార్లు తాగినా. పొద్దున్న ఇంట్లో తాగినావు, బయట 2 సార్లు తాగినావు, మళ్ళీ సాయంత్రం పెట్టమంటావు. 4 సార్లు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పు? అన్నం తిందుపా. ఫస్ట్ కొంచెం చాయ్ పోయే. చాయ్ తాగితేనే నాకు మైండ్ మంచిగా పనిచేస్తుంది. మన ఊర్లో ఎవ్వరికి లేనంత ఆస్తి ఎట్లా సంపాదించిన అనుకుంటాను? ఇట్లా చాయలు తాగే సంపాదించిన. మరి ఇంకేందిగా, నేను ఒక టీ కొట్టు పెట్టుకుంటా, నువ్వు సంపాదించుకుంటావు. అట్లా అంటావేంది? మొగునికి చాయ్ పెట్టమంటే అట్లా అంటాడు ఎవడన్నా? సరే గాని గా రమేష్ను కలిసినవా అండి? నేను ఇప్పుడే అత్తి ఎవరిని కలుతానే.
ఆయన లేకుండా కదా 3-4 రోజుల నుంచి. అయ్యో 3-4 రోజుల నుంచి లేడు, ఇవాళ వచ్చిండు. అయితే కలవన్నా నేను పోయి? పట్టి వచ్చుడు కాదండి, పెళ్లి చేసుకొని వచ్చిండు. పెళ్లి చేసుకున్నాడా 3 రోజులలా? మనకి చెప్పకుండా చేయకుండా. మరి అత్తమ్మ అడిగింది, చెప్పక చేయక వచ్చినావు, పెళ్లి కూడా చేసుకున్నావా అని. ఏమంటాండు? ఇక అనుకోకుండా గట్లా జరిగిపోయింది అంటాండు. అబ్బో ఇవాళ రేపు ఎక్కడేమవుతుందో మనకు తెలుస్తనే లేదు. పక్కింట్లోనే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నా మనకు తెలియకపాయే. చూసినావా మరి నువ్వు జంటను? చూసినా అండి, మీ అమ్మ చీర కొనుక్కరమ్మన్నది మీ తమ్ముని. చీర పెడుతుందట. పెట్టని. ఏ పాటు పెడుతుంది? 500 చీర కొంటుందో 200 చీర కొంటుందో. ఏదైతే ఏందే నీకెందుకు? మరి మనమేం పెడదామండి? ఆల్రెడీ అమ్మ పెడుతుంది, మళ్ళా నువ్వు పెడితే కోప్పడుతుంది అమ్మ. అద్దు. ఏ పక్కకే ఉంది కదండి, మంచిగా మాట్లాడింది నాతోటి. నాకు ఫ్రెండ్ అవుతుంది, ఏదన్నా ఒకటి కొందామండి. ఇప్పుడు కాత్తి, కొన్ని రోజులు అయినాక చూద్దాం. వాళ్ళ ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనిద్దాం. వాళ్ళ ఇంట్లో ఏముండయి, గ్రైండర్ లేదు, స్టవ్ లేదు, ఏది లేదు. గ్రైండరో స్టవ్ ఏదన్నా ఒకటి కొనిద్దాం తి. ఇక ఇప్పుడిప్పుడే పెళ్ళైంది కదా, మెల్లమెల్ల తెచ్చుకుంటారు సామాన్లు. మరీ ఘోరం అండి, 2 రూములు 2 మంచాలు తప్పితే ఏం లేవు. గిన్నెలు కూడా అన్నీ కొన్నే ఉన్నాయి. అలా తల్లిగారోళ్ళన్నా పంపద్దాన్ని. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుందో వీళ్ళ పరిస్థితి ఎట్లుందో మనం ఎందుకే అట్లా అనుడు. మరి ఇప్పుడే అద్దంటావా మనం కొనిచ్చుడు? కానీ ఓ 2-3 నెలలు అయినాక కొనిద్దాం. మరి ఆదివారం రోజు ఇంత మటన్ తెప్పించి ఇద్దరిని భోజనానికి వెళ్దామా? ఏ అన్నీ లేనిపోని పెడతావే, నాకు పని ఉంటుంది, నేను ఎటో తిరుగుతా. ఏటి తిరుగుతావు నాకు తెలియదా? తాగడానికి పోతావు. ఆదివారం వచ్చిందంటే చాలు, తాగుడు తాగుడు తాగుడు. ఏ తాగకపోతే అందరు ఇట్లా చూస్తారే నన్ను. ఈ ఆదివారం అయితే అల్లని పిలుసుడే, నువ్వేటు పోవులేదు. అట్లా నవదంపతులకు భోజనం పెట్టాలండి, మంచిది. సరే, మన కొడుకు ఎటు పోయిండు? నాయనమ్మ దగ్గర ఆడుకుంటాడు. అనిత, అలివేలత్తమ్మ వచ్చినావా? దా కూసో. ఓ 4 లవంగాలు ఇయ్యే. లవంగాలు ఎందుకు అత్తా? ఏయో ఊకే దవడకేసుకో బుద్ధి అవుతుంది నాకు. అన్నీ అయిపోయినాయి, నేను ఉన్నాయేమో అని నేను అనుకుంటి. నా కొడుకును రేపు తెమ్మంట, పక్కూర్లో పెద్ద షాప్లోకి పోయి. ఉన్నాయా? ఉన్నాయి, తెస్తా కూసో. ఏగా మీ సారు ఉన్నాడు కదా, కూసునుడు ఎందుకు తీ. అయ్యో చిన్నమ్మ, నేనుంటేంది, కూసో. ఏ పోతా, తిన్నరో లేదో. నాకు చాయ్ పెట్టే అంటే పెడతాను లేదు. చాయ్ పెట్టే. ఏ చాయ్ లేదేం లేదు, పో. కాలు చేతులు కడకపో, అన్నం పెడతా. నీ అవ్వ నువ్వు పెట్టవని తెలితే బయటనన్నా తాగద్దు గాని. నువ్వు కాలు చేతులు కడుక్కోనరా, అన్నం పెడతా గంతే పో. చాయ్ నట పెట్టిత్తేందే. ఏ ఊకే గదే పనాలు వేలత్తా. ఊకే చాయ్ తాగితే మంచిదా? కడుపులా పేవులకు ఏమన్నా అవుతుంది. అవునే అంటే నేను గందికే చాయ్ తాగా, ఒకటేసారి తాగుతా. లవంగాలు నోట్లేసుకుంటా. లవంగాలు మంచిగా నీ ఎవరు చెప్పిండ్రే నీకు? రక్తము చచ్చిపోతుందట, లవంగాలు తినద్దూకే. ఇక అలవాటై మునిగిందే. ఇక ఎట్లనన్నా బంద్ చేయాలి, ఇంకేమన్నా వేసుకోవాలి నోట్లే. దాల్చిన చెక్క వేసుకో, మంచిదే. గదెట్లా పాడవుతుంది తీయగా? మంచిగా ఘాటు ఘాటు ఉంటుంది, అది కూడా కొంచెం తీయగా ఉంటుంది గంతే. అవునే, గా పక్కింట్లో ఎవరో కొత్త పిల్ల కనబడుతుందేమే? ఆమెనా? రమేష్ పెళ్లి చేసుకొచ్చుకున్నాడు. రమేష్ భార్య ఆమె. ఓరి పొలగాడు, పెళ్ళయిందా పొలగానికి? ఎన్నడే? 2-3 రోజుల నుంచి ఇంట్లో లేడు, ఏటో పోయిండు అనుకున్నాం. పిల్లని తీసుకొని వచ్చిండు, పెళ్ళాన్ని. ఓ నీ అవ్వ, మన ఇంటి పక్క వాళ్ళకు కూడా ఎప్పుడు లేదు, చేసుడు లేదా? ఏమో ఇక మనం ఏమంటాం. ముద్దుగున్నదే పిల్ల. అవు కదా, మంచిగున్నది. మన ఊర్లో నువ్వు ముద్దుగుంటావంటే నీ లెక్క ఇంకొక పిల్ల వచ్చే. నిజం చెప్పే, ఇక ఏదోటి కవర్ చేస్తాను కదా. గట్లా అంటావేమే, నువ్వెంత మంచిగుంటావే, ముద్దుగుంటావు. నువ్వు పెళ్ళైనాక వచ్చినాక వెంటనే అనలేనానే నేను. నువ్వు కూడా సూపర్ ఉంటావు, పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రటి ముఖం. నువ్వు కూడా అందంగా ఉంటావు మరి. ఇక అట్లా అంటే మీ అత్త కూడా మంచిగా ఉంటుంది. పెద్ద ముఖం, చిట్టి మూతి, చిట్టి కళ్ళు, చిట్టి ముక్కు. మా అత్త ముందట అనేవు. మీ ఇంట్లో కిరాయికున్న పోరలేడా అవే పైన? ఆడెంత మంచిగా ఉంటాడు, హీరో లెక్కనే ఉంటాడు సేమ్. అందరికన్నా మా ఆయననే మంచిగా ఉంటాడు, మా ఆయననే హీరో. ఇక మీ ఆయన హీరోనే కానీ ఒకసారి పోయేద్దాం పావే, చూసేద్దాం. నేను ఇంతకుముందే పోయొచ్చిన. ఏం కాద్దా, మళ్ళీసారి పోయేద్దాం. ఇక కొత్త పెళ్ళైంది, ఊకుకే పోవడం అవసరమా? నేను ఎప్పుడన్నా మళ్ళీ పోయినప్పుడు నేను పిలుస్తుంది, ఇద్దరం పోదాం.
సరే మరి ఫోన్ చెయ్యి నేను అత్తా. చేస్తా. అనిత ఆకలి అవుతుంది, తొందర రావే. ఆగపో పెట్టుపో, నాకు రవంగాలు తెచ్చి పిల్ల నేను పోతా తినిపోన్రి. అయ్యో తెస్తా, మర్చిపోయిన మాటలలో పడి. అవ్వ చెప్పక చేయక పెళ్లి చేసుకొని వచ్చిండు, లేపుకొచ్చిండే ఎంది పోల్లా నేను నుంచి అన్న అడగాలే. ప్రేమించి గిట్ట పెళ్లి చేసుకున్నారు కావచ్చు, గట్లే కొడుతుంది. లేకపోతే సడి సప్పుడు లేకుండా పిల్లని పట్టుకొని వచ్చిండు. ముద్దుగున్నది మళ్ళా పిల్ల.